అలాగే కొత్తపేట ఇటీవల కొన్ని బైకుల దొంగతనాలు జరిగినాయి. అవి బాగా చేసేవాళ్ళందరూ కూడాను ఈ యంగ్స్టర్స్ బాగా వాళ్ళలో మనకి దొరికిన వాళ్ళలో ముగ్గురు సీసీఎల్స్ కూడా అంటే పిల్లలు ఉన్నారు, బాల నేరస్తులు సీసీఎల్స్ ఉన్నారు ముగ్గురు, ఇంకొక ముగ్గురు వయసు 18 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారు. సో మొత్తం 6 ముద్దాయిల్ని మేకల హరివీర వెంకట శ్రీరామ్మూర్తి, వీరమల్లు తరుణ్ శశికుమార్, దొంగ లోకేష్ అనే ముగ్గురు 18 సంవత్సరాలు నిండిన నేరస్తుల్ని, అలాగే మరో ముగ్గురు బాల నేరస్తుల్ని మా రూరల్ సిఐ గారు ప్రశాంత్ కుమార్ గారి సారథ్యంలో అమలాపురం తాలూకు ఎస్ఐ గారు మరియు మా క్రైమ్ సిబ్బంది చాలా కృషి చేసి వీరిని ముగ్గురిని కూడాను ఈరోజు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మొత్తం ఇప్పటివరకు 13 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ 13 బైక్స్ కూడా అమలాపురం తాలూకా పోలీస్ స్టేషను, అల్లవరం పోలీస్ స్టేషను, ముమ్మిడివరం పోలీస్ స్టేషను, అమలాపురం టౌన్ పోలీస్ స్టేషను, కొత్తపేట పోలీస్ స్టేషను, అలాగే విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషను, ఉప్పలగుప్తం పోలీస్ స్టేషను, అంబాజీపేట పోలీస్ స్టేషను, ఈ చెప్పినటువంటి ఈ పోలీస్ స్టేషన్ ఏరియాల్లో ఇవి దొంగతనాలకి గురి కాబడ్డాయి. వీరు బేసిక్గా మనకి ఇటీవల వస్తున్న ట్రెండ్ ఏంటంటే యువకులు వారికి సరైనటువంటి దిశ లేదు, వాళ్ళు అన్నిటికీ రకరకాల వాటికి మత్తులకి బానిసయ్యి వాటి ఖర్చుల నిమిత్తం వారు బళ్ళు దొంగతనం చేయటం, వాటిని ఎవరొకరికి అమ్ముకోవటం, తాకట్టు పెట్టడం, కూడా అమ్మేయటం, అమ్మేయటం, ఇలా వాళ్ళ యొక్క ఈ వాళ్ళు అలవాటు పడ్డారు, వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఆ వ్యసనాలకి ఖర్చుల నిమిత్తం వారు ఈ దొంగతనాలు చేస్తూ మనకి కొంత సమాచారం దొరకడంతో పట్టుకోవడం జరిగింది. మాకు ఇంకా మరికొంత సమాచారం, మరికొంత క్లూస్ కూడా భవిష్యత్తులో రావాల్సి ఉంది. ఇప్పటికీ మాకు దొరికిన వాళ్ళు 6. ఈ 6 త్వరగా కోర్టులో పిల్లలు కూడా దీంట్లో యంగ్స్టర్స్ కూడా చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి బాల నిరసనలు ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళని మనం కోర్టు పెట్టవలసిన అవసరం ఉంది. అందువలన ఈ దినం మేము దొరికిన వాళ్ళని దొరికినట్టుగా మేము ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము. ఫర్దర్ ఇంట్రాగేషన్లో కూడా కొంత సమాచారం ఉంది, అది భవిష్యత్తులో దాన్ని కొంత వర్కౌట్ చేస్తాము. అది త్వరలో కొంతకాలం తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ మేము ఈ విషయాన్ని కొంత ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మీ ద్వారా ఈ కేసులో మీకు బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడి ఎక్కడెక్కడ ఉన్న బళ్ళని తీసుకొచ్చి రికవరీ చేసినటువంటి టీంలో మా క్రైమ్ స్టాఫ్ ఏఎస్ఐ సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ రాజు అండ్ కానిస్టేబుల్స్ శివరామకృష్ణ అండ్ ధర్మరాజు, ఈ 4 వెనకాల ఉన్నారు క్రైమ్ స్టాఫ్. బాగా కృషి చేశారు, వాళ్ళని అభినందించడం జరిగింది. వారికి మా సూపరింటెండెంట్ పోలీస్ వారు కూడా వారికి రివార్డు అందజేస్తారు. అలాగే మా ఎస్ఐ గారు, సిఐ గారు కూడాను అందరికీ రివార్డు అందజేయడం జరుగుతుంది.